చిత్తూరు పట్టణంలో 30వ తేదీన జరిగిన దొంగతనం కేసులో సుమారు 25 లక్షల విలువ 210 గ్రాముల బంగారు ఆభరణాలు, 2 లక్షల నగదు, 1 లక్ష విలువ గల ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం, తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని రాత్రి సమయంలో దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర ముద్దాయి హనుమంతప్ప అరెస్టు. ఎన్ని దొంగతనాలు చేసిన ఒంటరిగా నేరం చేయడం అతని లక్షణం. కర్ణాటక రాష్ట్రంలోని సోలాపూర్, హబ్బిలి, ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా, అనంతపురం జిల్లా, ఇతర రాష్ట్రాల్లో ఇతరపై కేసులు కలవు. దొంగతనాలు చేసిన తర్వాత బహిరంగ పొలాల నందు బస చేయడం ఇతనికి అలవాటు. రామ్నగర్ కాలనీలో కాపున్నటువంటి అల్తాఫ్ ఏదో తన వ్యక్తిగత పన్ను నిమిత్తము లాక్ చేసుకొని ముప్పాయి తారీఖు నుంచి వెళ్ళిపోయినాడు. అదే రోజు రాత్రి దొంగతనం జరిగింది. మనకు 1వ తారీఖు ఆయన పోలీస్ స్టేషన్ రాబడి దాదాపు 150 గ్రాములు బంగారు ఆభరణాలు, కొద్ది క్యాష్ ఉన్నాడు. మళ్ళీ విచారణలో ఒక 6 లక్షలని మనకు తేలింది. దొంగతనం అయిందని మనకు చెప్పడం జరిగింది. ఇమ్మీడియట్గా గంట తర్వాత ఆయన దూరంలోని సిబ్బంది టూస్ టీము అందరూ విజిట్ చేసి చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరాల ద్వారా ముద్దాయి యొక్క చిత్రం స్పష్టంగా రికార్డ్ అయినందువల్ల, అతను ఓల్డ్ అఫెండర్ అయినందువల్ల మాకు ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి బృందాలతో సంప్రదిస్తే ఆయన పేరు హనుమంతప్ప, ముద్దాయి పేరు హనుమంతప్ప, సన్నా పొల్లప్ప, కరిమానం కాలనీ, బళ్ళారి జిల్లా అని తెలిసింది. ఇతను దాదాపు 17-20 కేసులు ఇంటి దొంగతనం కన్నపు జరిగిన కేసులు కర్ణాటక రాష్ట్రంలోనూ నమోదు కాబడినవి. ఇది లాస్ట్ ఆగస్టు 10వ తారీఖు నా జైలు నుంచి వచ్చి చిత్తూరు జైలు నుంచి వచ్చి బళ్ళారి, తర్వాత 2 చోట్ల మనం పలమనేరు, మళ్ళీ మన చిత్తూరు, బుకరాయ సముద్రం అనంతపురం, ఇంకా హుబ్లీ, సోలాపూర్ దొంగతనాలు చేశాడు. కొన్ని చోట్లకు ఆ బంగారు 24 కొన్ని చోట్ల దొరకలేదు. ఇతన్ని మేము ఛాలెంజ్గా తీసుకొని టెక్నికల్ ఆధారంగా ఇతను దొంగతనం చేసిన తర్వాత ఎక్కడ కూడా ఏదైనా నివాస లాడ్జెస్ కానీ ఎక్కడ ఉండదు. ఓన్లీ ఏదైనా హైవేలోనూ ప్రయాణిస్తుంటాడు, 2 వీలర్లో. ఎక్కడ అనుకూలం ఉంటే అక్కడ బస్ చేస్తాను నైట్. మాకు వచ్చిన సమాచారం ప్రకారం ఇతన్ని ఈరోజు చిత్తూరు బ్యాన్స్ హోటల్ దగ్గర అరెస్ట్ చేసి అతని క్వశ్చన్ నుంచి దాదాపు 210 గ్రాముల బంగారు ఆభరణాలు చిత్తూరు జిల్లాకు సంబంధించినవి, అనంతపురం జిల్లాకు సంబంధించినవి మాత్రమే. ఇక మిగతా కర్ణాటక సంబంధించిన ప్రదేశాలు అతను నేరంలో అంగీకరించినాడు. మేము నమోదు చేయడం జరిగింది. తర్వాత 2 లక్షల రూపాయల క్యాష్, మిగతా క్యాష్ అతను బాగా చాలా లావిష్గా ఖర్చు పెడతాడు. ఇతనికి కొద్దిగా అమ్మాయికి ఇచ్చింది, ఆ అమ్మాయి వాళ్ళ దగ్గర ఎంగేజ్ చేసుకొని దానికి ఖర్చు పెట్టడం ఇవన్నీ ఆ విధంగా చేశారు. అంటే ఈ 2 కేసులు ఉంది. ఇంతకుముందు మరొక కేసులో కానీ దీంట్లో కానీ చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార గౌడి గారి సూచనల మేరకు, తర్వాత నా పర్యవేక్షణలో వెంకయ్య, తర్వాత ఎస్ఐ రమేష్ బాబు, తర్వాత సిబ్బంది అందరూ కష్టపడి నేరం జరిగిన వారంలోపే డిటెక్ట్ చేసి బాధితులకు న్యాయం చేసినందుకు వాళ్ళని అభినందిస్తూ